తిలక్ రోడ్ నుండి రామాలయం జంక్షన్కి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు చూసినట్టయితే రోడ్డు 30 అడుగులు ఉంటే 15 అడుగుల వరకు కూడా ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ప్రతి వెహికల్ కూడా రోడ్డు మీదే పార్క్ చేసి ఉంటుంది. అడిగేవాడు ఉండడు. ఇక్కడ ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది. షెడ్డు రోడ్డు మీదే ఒక 20-30 బైకులు ఎప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు. ఎవ్వరూ అడగరు. ఎందుకు? కారణం తెలియదండోయ్. మరి నాయకుల రికమెండేషన్ అనుకుంటా. అయితే ఇక్కడ వదిలేసి కాస్త ముందుకెళ్తే కేఎల్ఎం, సెంట్రల్, ఇంకా తదితర షాపింగ్ మాల్స్. ఈ షాపింగ్ మాల్స్ దగ్గర మరీ దారుణం. రోడ్డు మీదే పార్కింగ్ చేస్తారు. ఇది మా పార్కింగ్ ప్లేస్ అని వాళ్ళు చూపిస్తారు. వాళ్ళను కూడా ఈ ట్రాఫిక్ వారు కానీ, నగరపాలక సంస్థ ప్లానింగ్ విభాగం వారు కానీ ఎవరు పట్టించుకోరు, అడగరు. ఎందుకలా? ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే కామెంట్ చేయడం కాదు, అటుగా చూడండి. ఇదిగో ఇలా రోడ్డు మీదే పార్కింగ్ చేసి వదిలేస్తారు. రోడ్డు మీద పార్కింగ్ ఏంటి? ఎందుకు అలౌ చేస్తున్నారు? ఇక రానున్న రోజుల్లో పండగల సీజన్. ఇక పొరపాటున ఇటుగా హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా, ఏ అంబులెన్స్ అయినా సరే ట్రాఫిక్లో చిక్కుకుంటే, ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? తిలక్ రోడ్ జంక్షన్ నుండి రామాలయం జంక్షన్ వరకు ఉన్న షాపింగ్ మాల్స్ యాజమాన్యాలపైనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే పార్కింగ్. మరి ఇంత దారుణమైన పార్కింగ్ ఎందుకు చేయాలి? ఎందుకు అలౌ చేస్తున్నారు? ట్రాఫిక్ పోలీస్ వారికి ప్రజల యొక్క విన్నపం ఏంటంటే, మీరు ఎక్కడో కాపు కాసి మీరు చలానాలు కొట్టాల్సిన అవసరం లేదు. హెల్మెట్ లేదని, లేకపోతే లైసెన్స్ లేదని, పెండింగ్ చలానాలని. ఒక్కసారి కనుక రాజమండ్రిలో ఈ అన్వాంటెడ్ పార్కింగ్ చేసిన వాళ్ళకి చలానాలు కొట్టడం మొదలు పెడితే మినిమం 2-3 వేల చలానాలు కొట్టచ్చు. ఒక చలానాకు వచ్చి 1000 రూపాయలు చూసుకున్నా ఎంత ఆదాయం వస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అంటున్నారు ప్రజలు. ఒకే దెబ్బకు 2 పిట్టలంటే ఇదే. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా పార్క్ చేసిన వాళ్ళకి చలానాలు కొట్టడం మొదలు పెడితే రోజుకు 2-3 వేల పైనే చలానాలు పడతాయని ప్రజలు సూచిస్తున్నారు. ఈ చర్య ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ వారు తీసుకుంటే కనుక ప్రభుత్వానికి అత్యధిక ఆదాయంతో పాటుగా ఎవరైతే రోడ్డు మీద పార్క్ చేస్తున్నారో అర్థం పర్థం లేకుండా, పక్కవాడి గురించి ఆలోచించకుండా వాళ్ళకు బుద్ధి కూడా వస్తుందని ప్రజలు సూచిస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.